హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. హెన్లా హోమ్స్ ఇది హాలీవుడ్ డిటెక్టివ్ మూవీ. అంటే షెర్లా హోమ్స్ వాళ్ళ సిస్టర్ది ఈ స్టోరీ అయితే. ఇంకా ఇప్పుడైతే ఈ మూవీ తెలుగులోకి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. అంటే ఈ మూవీ 2020లో అయితే రిలీజ్ అయింది. అందుకే ఎందుకో రీసెంట్గా అయితే మనకి తెలుగు డబ్బింగ్లో అయితే నెట్ఫ్లిక్స్లోకి అయితే తీసుకొచ్చిండ్రు. అండ్ ఇది రిలీజ్ అయ్యి కూడా అయితే 1 వీక్ అయితే అయింది. అయితే ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నాం అంటే రీసెంట్గా ఈ మూవీ పార్ట్ 2 కూడా అయితే వచ్చింది. దానికన్నా అయితే ఇప్పుడైతే పార్ట్ 1 చూసి ఈ మూవీ రివ్యూ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 రివ్యూ కూడా అయితే రేపైతే అప్లోడ్ అయితే అవుద్ది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హెన్లా హోమ్స్ 16 ఇయర్స్ ఏజ్లో తన మదర్ అయితే తనైతే వదిలేసి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత హెన్లా హోమ్స్ వాళ్ళ మదర్ని ఎలా అనుకుంది, అసలు ఈ మధ్యలో వచ్చిన డిటెక్టివ్ సీన్స్ అంటే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇవన్నీ అయితే ఎలా జరిగాయి మొత్తం అయితే ఇంకా ఈ మూవీ చూసి అయితే మీరైతే తెలుసుకోవాలి. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీ అయితే నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది. చాలా వరకు అయితే టైం పాస్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది కొన్ని సీన్స్ అయితే మాత్రం. అంటే ఆ డిటెక్టివ్ సీన్స్ కానీ, ఆ స్టోరీ నేరేషన్, స్క్రీన్ ప్లే ఇవి అయితే సూపర్గా నచ్చాయి నాకైతే. మెయిన్గా అయితే స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి స్క్రీన్ ప్లేలు అంతకుముందు డెడ్ పూల్, అంతేకాదు మొన్న రీసెంట్గా మనకి తెలుగులో లక్కీ భాస్కర్ మూవీలో కూడా ఇలాంటి స్క్రీన్ ప్లే వాడినరు. అంటే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా. నాకు అలాంటి స్క్రీన్ ప్లే ఉంటే చాలా బాగా నచ్చుద్ది. దీంట్లో కూడా అలాగే ఉంది. ఇంకోటి మనకు తెలిసిన యాక్టర్లు దీంట్లో ఉండేది కూడా. అంటే స్ట్రేంజర్ థింగ్స్లో 11 క్యారెక్టర్ చేసిన ఆ యాక్ట్రెస్సే. ఇంకా షెర్లా హోమ్స్ క్యారెక్టర్లో అయితే మాత్రం మ్యాన్ ఆఫ్ స్టీల్లో సూపర్మైన యాక్ట్ చేసిన అతను అయితే ఉంటాడు. కాబట్టి ఇద్దరు తెలిసిన క్యారెక్టర్లే కాబట్టి ఇంకా బాగా అయితే మూవీకి అయితే కనెక్ట్ అయితే అవుతాం. నాకైతే మాత్రం ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. ఆ డిటెక్టివ్ సీన్స్ కానీ, ఇలాంటి మూవీస్ కూడా రీసెంట్గా చూసిన మూవీస్ ఏదైతే పెద్దగా ఎక్కిలా, కానీ ఈ మూవీ అయితే కొద్దిగా బాగా వాటిల్ కానీ చాలా బెటర్గా అనిపించడంతో ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా మీరు ఎవరైనా ఇంకా ఈ మూవీని కానీ చూడకుండా ఉంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో అయితే ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెంటనే లేదు చూడండి. అండ్ ముందే కానీ చూస్తుంటే మీకైతే మూవీ ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి, అలాగే ఇంకా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.